ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ అన్నారు. బహుజన పోరాట యోధుడు పండగ సాయన్న ముదిరాజ్ చరిత్రను హరిహర వీరమల పేరుతో చిత్రంలో చూపెడుతున్నారని విమర్శించారు. పండగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ సాయన్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహనీయుడని, ఆయన చరిత్రను కనుమరుగు చేసేందుకే ఇలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారని విమర్శించారు. ఆ చిత్ర దర్శక నిర్మాతలు సినిమా పేరును పండగ సాయన పేరుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే పండగ సాయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టి ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటుతో పాలమూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బహుజనుల ఐక్యత కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పోరాటాలను కొనసాగిస్తాం. ఆత్మగౌరవ పోరాటాలను జోహార్ పండుగ సాయన్న, పండుగ సాయన్న, పండుగ సాయన్న, పండుగ సాయన్న, పండుగ సాయన్న, పండుగ సాయన్న. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. గౌరవిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మహనీయుల ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై మహాత్మా ఆశయాలను. జై బీసీ, జోహార్ పండుగ సాయన్న, పండుగ సాయన్న ఆశయాన్ని పాలకుల మైదాం. పండుగ సాయన్న స్ఫూర్తిగా, పాలకుల మైదాం. పండుగ సాయన్న స్ఫూర్తిగా హరిహర వీరమల్లు అని అట్లాగే ముందుకు తీసుకెళ్తే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు మరీ ఒకటే విషయం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవమే, కానీ మీరు ఎట్లయితే ఈ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లు కావాలి, మేము అందరం కలిసి మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ సినిమా చూస్తే మీకు డబ్బులు కావాలి, కమర్షియల్గా మా అందరి సపోర్ట్ మీకు కావాలి, కానీ మా చరిత్రలు కానీ మా వీరుల యొక్క త్యాగాలు కానీ మీకు అవసరం లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాకు పండగ సాయన చరిత్రతో కానీ ముడిపడి ఉండి ఒకవేళ కానీ మీరు చిత్రాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మా అసోసియేషన్ ముట్టడి చేస్తాం. సినిమా మేము ఖచ్చితంగా నిర్మాతను కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలే ప్రసక్తి ఉండదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి తెలుగు చలనచిత్రం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హరిహర వీరమల్లు టీం కానీ మళ్ళీ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా వీరుల యొక్క చరిత్రను తప్పుడుగా చిత్రీకరించి మా వీరుల యొక్క ఆలోచనలు, ఆదర్శాలను, ఆశయాలను మీరు కమర్షియల్గా మార్చుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా హరిహర వీరమల్లు అని ఇప్పటికే మాకు చాలా సోర్స్ వచ్చింది. చాలా వెబ్సైట్లలో, చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా తెలంగాణ రాబిన్హుడ్గా ఉన్న పండగ సాయన్న చరిత్రనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే పేరుతో తీస్తున్నారనేసి కూడా చాలా క్లియర్ కట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికి కూడా మేము ట్రైలర్ వరకు వెయిట్ చేస్తాం. ట్రైలర్లో కూడా ఒకవేళ మా హరిహర వీరమల్లు అనే పేరుతోటి అట్లాగే మా పండగ సాయన్న చరిత్ర కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ అయిన 2వ రోజే మా అసోసియేషన్ ముట్టడి చేయడంతో పాటు అట్లాగే సినిమా ఇండస్ట్రీని మేము ఖచ్చితంగా టీంను లేదంటే ఆ చిత్ర యూనిట్ని హైకోర్టుకి ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందనేసి మేము చిత్ర యూనిట్కి మేము ఖచ్చితంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. బీసీ సంఘాల తరఫున, బహుజన సంఘాల తరఫున, లేదంటే కుల సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ సినిమా తీసేటట్టయితే మా తెలంగాణ రాబిన్హుడ్ పండగ సాయన్న పేరుతోటి సినిమా తీస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. కానీ చరిత్రను వక్రించాలని చూస్తే మాత్రం ఖబర్దార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క చిత్ర యూనిట్ హరిహర వీరమల్లు టీంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా తప్పిదాలు ఉంటే కూడా మీరు సరి చేసుకోవాల్సిన అవసరం అనేసి మేము తెలియజేస్తున్నాం.